ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సంస్థ ఏర్పడి ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో కొత్త కమిటీలని, కొత్త యువకులకు అవకాశం ఇవ్వాలని ఒక సంవత్సరం క్రితం ఇవ్వడం జరిగింది. ఎవరైతే తీసుకున్నటువంటి వాళ్ళు జాతి క్షేమం కోసం పనిచేయకుండా, అదేవిధంగా సంఘ నియమాలను పాటించకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం 12వ తారీఖున తిరుపతి నగరంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాత అధ్యక్షుడిని తీసేసి సుగమంచి శ్రీనివాస్ అనే వ్యక్తిని తొలగించి మరి 12వ తారీఖున తిరుపతిలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులుగా శ్రీ మాల ఓబులేష్ గారిని నియమిస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు అలమండ వెంకట నరసింహారావు గారు ప్రకటించడం జరిగింది. దానిని జాతీయ అధ్యక్షుడిని నేను బలపరచడం జరిగింది. మరి ఈరోజు శ్రీ ఓబులేష్ గారిని ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లా యొక్క బాధ్యతలు స్వీకరించి మరి అన్ని మండలాలలో దళిత జాతి క్షేమం కోసం తిరుగుతూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, అలాగే జాతి ఉద్దేశంతో పనిచేయాలని, మరి ఈ యొక్క మాల కులస్తుల యొక్క సౌభాగ్యం కోసం, ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం, రక్షణ కోసం విరివిగా పనిచేయాలని, నిష్కళంకంగా వారు కృషి చేయాలని, ఇది ఆయన స్వభావానికి కాకుండా జాతి క్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవాళ నేను నేరుగా అనంతపురం జిల్లాకు వచ్చి వారికి అంబేద్కర్ సాక్షిగా వారికి అధికారికమైనటువంటి ఉత్తరాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. లెటర్ని వారికి అందుబాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి శ్రీ మాల ఓబులేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 2 జిల్లాల వ్యక్తులు, మాల కులానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గుర్తించాలని, అలాగే ప్రభుత్వ అధికారులు గుర్తించాలని, అలాగే రాజకీయ నాయకులు గుర్తించాలని, అన్ని పార్టీల వాళ్ళు గుర్తించాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈయన మా ఓబులేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని, మరి జాతి క్షేమం కోసం అందరూ కృషి చేయాలని శ్రీ ఓబులేష్ గారికి తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జాతీయ అధ్యక్షుడైన కల్లూరి చెంగయ్య గారి ద్వారా మాల మహానాడు కార్యక్రమాలు జయప్రదం చేయాలనే ఉద్దేశంతో అనంతపురం రావడం జరిగింది. అలాగే 12వ తేదీ తిరుపతిలో మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త కమిటీ వేసిన దానివలన ఆ కొత్త కమిటీ అధ్యక్షుడు అనంతపురం జిల్లాకు సరైన ప్రాతినిధ్యం వహించుకోకుండా సరైన మార్గంలో నడుచుకోలేని పరిస్థితుల్లో నేను రిటైర్డ్ అయిపోయినా కూడా, నేను ఉండలేనైనా కూడా చెప్పినా కూడా సంస్థను, మన కులాన్ని, మన సంఘాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నువ్వే ఉండాలని చెప్పేసి జాతీయ నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు నన్ను ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడి పదవిని మరీ నువ్వే చేయాలన్న కొత్త కమిటీ వేసేంత వరకు నువ్వే కొనసాగించాలని చెప్పేసి అధికారికంగా స్వీకరించడం, మాల మహానాడుని పూర్తిగా నడిపిస్తానని ఆర్డర్స్ తీసుకొని మాల కులాన్ని అభివృద్ధి చేస్తూ మాల కులాన్ని జరిగిన అవకతవకలను, జరుగుతున్న అన్యాయాలను అరికట్టేదానికి తీవ్రంగా కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, అనంతపురం జిల్లా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.